నమస్తే, వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి. యూఏఈలో ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇప్పుడు వారి పాస్పోర్ట్ కవర్ పేజీని సమర్పించాల్సి ఉంటుందని అమెర్ సెంటర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి ట్రావెల్ ఏజెన్సీల నుంచి తమకు నోటిఫికేషన్లు వచ్చాయని, ఇప్పుడు తమ దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ కవర్ పేజీని అప్లోడ్ చేస్తున్నట్లు పలువురు విజిటర్స్ తమ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లడించారు. యూఏఈలో తాజా ఉత్తర్వుల ప్రకారం ఇక నుండి విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ పాస్పోర్ట్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, హోటల్ బుకింగ్ నిర్ధారణ, రౌండ్ ట్రిప్ టికెట్ కాపీ మరియు పాస్పోర్ట్ కవర్ పేజీని సమర్పించాల్సి ఉంటుందని కొందరు ట్రావెల్ ఏజెంట్లు స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని మరికొందరు ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. కాగా ఈ విషయంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ మరియు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ అధికారికంగా స్పందించాల్సి ఉందని ట్రావెల్ ఇండస్ట్రీకి చెందిన నిపుణులు చెబుతున్నారు. కువైట్లో భారత రాయబారిగా ఉన్న డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు పలికారు. తన 3 ఏళ్ల పదవీ కాలంలో భారత్ కువైట్ భాగస్వామ్యం, భారతీయ ప్రవాస కమ్యూనిటీపై ఆయన బలమైన ముద్ర వేశారు. తన పదవీ కాలంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేశారు. కువైట్లోని భారతీయ పౌరులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఆదర్శ్ స్వైకా కాలంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 43 ఏళ్ల తర్వాత కువైట్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా హిస్ హైనెస్ అమీర్ షేక్ మోషల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా మోడీకి కువైట్ అత్యున్నత పౌర గౌరవం అయిన ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ను ప్రదానం చేశారు. ఇది భారత్ కువైట్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచడంలో నూతన అధ్యాయాన్ని నెలకొల్పింది. ఆయన త్వరలోనే కెన్యా రిపబ్లిక్కు భారత హైకమిషనర్గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఒమాన్లో ఈ కామర్స్ ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి మరియు ఆగస్టు మధ్య వినియోగదారుల రక్షణ అథారిటీ 1851 ఈ కామర్స్ ఫిర్యాదులను పరిష్కరించింది. ప్రభావితమైన వినియోగదారుల నుంచి ఓఎంఆర్ 24,500 కంటే ఎక్కువ రికవరీ చేసింది. సురక్షితమైన, న్యాయమైన మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో ఒమన్ విజన్ 2040 వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మైదాన్ వ్యవస్థల ద్వారా ఇప్పుడు వినియోగదారులను ఆన్లైన్లో ఫిర్యాదులను నమోదు చేయొచ్చు. కేసును ట్రాక్ చేయడానికి వీలవుతుంది. ఇది ప్రజాసేవ ఆధునీకరించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా అధికారులు తెలిపారు. ఇక 2025 మొదటి అర్ధభాగంలో సుల్తానేట్ అంతటా 3,141 వాణిజ్య ఉల్లంఘనలను సిపిఏ నమోదు చేసింది. వీటిలో మస్కట్ 1,363 ఫిర్యాదులో టాప్లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో నార్త్ ఆల్ బటీనా 754, సౌత్ ఆల్ బటీనా బార్కా 213 చొప్పున కేసులు నమోదైనట్లు వివరించారు. ఫ్యూయల్ లీకేజీలకు కారణమయ్యే మరియు ఇంజిన్ కంపార్ట్మెంట్లో అగ్ని ప్రమాద తీవ్రతను పెంచే సమస్యలను గుర్తించినట్లు, ఈ నేపథ్యంలో 1,791 2024 కియా స్పోర్టేజ్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉచిత మరమ్మతులను పొందేందుకు వాహన యజమానులు అల్జాబర్ హోల్డింగ్ కంపెనీని టోల్ ఫ్రీ నెంబర్ 800-4400-100 లేదా నేషనల్ మార్కెటింగ్ కంపెనీ నంబర్ 800-10-100-110ని సంప్రదించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే రీకాల్ సెంటర్ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా తమ వాహనాలు రీకాల్ జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని తెలిపింది. ఖతార్ మ్యూజియంలు, ప్రదర్శనలు, కార్యక్రమాల జాబితాను ప్రకటించింది. ఇవి అక్టోబర్ 23 నుండి ప్రారంభమవుతాయి. ఖతార్ మ్యూజియంస్ చైర్పర్సన్ షేక్ అల్ మయస్సా బిన్ హమద్ బిన్ ఖలీఫ్ అల్ ధానీ వివరాలను వెల్లడించారు. గత 50 సంవత్సరాల ఖతార్ సాంస్కృతిక ప్రయాణాన్ని ఎవల్యూషన్ నేషనల్లో భాగంగా ప్రదర్శించనున్నారు. 1975లో గల్ఫ్లో చారిత్రాత్మక ప్యాలెస్లో ప్రారంభమైన మ్యూజియం చరిత్రను వివరించే ప్రదర్శనతో పాటు పలు రంగాలకు చెందిన చారిత్రకారుల విశేషాలను ఒకే వేదికగా తెలుసుకునే అవకాశం ఉందని ప్రకటించారు. ప్రాచీన వారసత్వ, సాంస్కృతిక చరిత్రను కళ్ళకు కట్టే ప్రాజెక్ట్ హైలైట్గా నిలుస్తుందన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ విదేశాంగ మంత్రి ఎయిట్ కూపర్తో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సమావేశమయ్యారు. గాజా స్ట్రిప్లోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా పలు స్థానిక, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియాలకు చెందిన పలువురు సీనియర్ దౌత్యవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.